శ్రీ మాత్రే నమః. మీ శరీరంలో అసాధారణమైన శక్తి పెరుగుతోంది. కానీ ఒక్క తప్పు మాటతో అంతా చేజారవచ్చు. నేను పండిట్ సూర్యప్రకాష్. వృషభ రాశి వారికి ఈ సోమవారం 13 జూలై 2026 నాడు ఒక ప్రత్యేక గ్రహస్థితి ఉంది. కుజుడు అంటే అంగారకుడు, ధైర్యానికి ప్రతినిధి అయిన గ్రహం. మీ మొదటి భావంలో అంటే మీ వ్యక్తిత్వం, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసాన్ని ప్రభావితం చేసే స్థానంలో ఉన్నాడు. రోహిణి నక్షత్రంలో అంటే సృష్టి శక్తికి ప్రసిద్ధి అయిన తారలో కుజుడు సంచరిస్తున్నాడు. దీని ఫలితంగా మీలో అద్భుతమైన ఆత్మవిశ్వాసం, పని పట్ల తీవ్రమైన శ్రద్ధ పెరుగుతుంది. కానీ ఇక్కడే జాగ్రత్త అవసరం. బుధుడు అంటే కమ్యూనికేషన్కు అధిపతి అయిన గ్రహం మీ 2వ భావంలో వక్రగతిలో ఉన్నాడు. అంటే వెనక్కి నడుస్తున్నట్లు కనిపిస్తాడు. దీనివల్ల మీరు చెప్పే మాటలలో గందరగోళం, ఆర్థిక లావాదేవీలలో పొరపాట్లు రావచ్చు. కుజుడి శక్తి మంచిదే, కానీ బుధుడి వక్రగతి వల్ల కోపంగా మాట్లాడడం లేదా తొందరగా డబ్బు ఖర్చు చేయడం ఈరోజు మీకు నష్టం కలిగిస్తుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6, ఆకుపచ్చ రంగు ధరిస్తే కుజుడి అనుగ్రహం ఉంటుంది. ఈరోజు అభిజిత్ ముహూర్తం అంటే అత్యంత శుభమైన సమయం మధ్యాహ్నం 11:54 నుండి 12:46 వరకు ఉంది. రాహుకాలం అంటే కొత్త పనులు మొదలు పెట్టకూడని సమయం ఉదయం 7:31 నుండి 9:08 వరకు ఉంది. మీ జన్మ నక్షత్రం ఏదో కామెంట్లో చెప్పండి, మేము మీకు ప్రత్యేక సమాధానం ఇస్తాం. రేపటి రాశి ఫలాలు మిస్ అవ్వకండి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చివరగా ఈరోజు మీ రక్షణ కోసం ఈ మంత్రం చెప్పండి. ఓం అంగారకాయ నమః. శుభం కలుగుగాక.